సీనియర్ నటీమణి జయప్రద చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం శరభా చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత సువర్ణ సుందరి సినిమాలో ప్రధాన భూమిక పోషించారు. 2 ఏళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. పూర్ణ, సాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న జనం ముందుకు వచ్చింది. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో ఎంఎల్ లక్ష్మి ఈ సినిమాను నిర్మించారు. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో ఈ కథ మొదలవుతుంది. రాజాజ్ఞ మేరకు త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసిన ఓ వ్యక్తి దానిలో దుష్టశక్తులను నింపుతాడు. విగ్రహ ప్రతిష్టకు ముందే కీడు గ్రహించిన రాజు అతన్ని హతమార్చినా అందులోని దుష్టశక్తి యువరాణి శరీరంలోకి ప్రవేశించి ఆ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆ దుర్మార్గుడి కొడుకు పెరిగి పెద్దైన తర్వాత విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అతన్ని చంపేసిన గ్రామస్తులు సువర్ణ సుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. ఇది జరిగిన 300 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి ఆ విగ్రహాన్ని పొరపాటున బయటికి తీయడంతో అతని కుటుంబమూ నాశనమవుతుంది. స్వాతంత్రానంతరం ఈ సువర్ణ సుందరి విగ్రహం ఓ పాత బంగ్లాలోకి చేరుతుంది. అందులో దిగిన కలెక్టర్ భార్య అంజలి అంటే పూర్ణ కుటుంబమూ ఈ విగ్రహం కారణంగా బలైపోతుంది. అయితే ఆ విగ్రహంలో దుష్టశక్తి దాగుందనే విషయం తెలియని కొందరు కోట్లు ఖర్చుపెట్టి సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. ఆ విగ్రహం కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనియర్ ఆర్కియాలజిస్ట్ జయప్రద ఆ వినాశనాన్ని ఎలా అరికట్టిందన్నదే చిత్రకథ. దర్శకుడు సురేంద్ర ఓ కాంప్లికేటెడ్ స్టోరీ తీసుకుని ఆసక్తికరంగా అందించే ప్రయత్నం చేశారు. దీన్ని ముందుకు వెనక్కి నడిపి ఉత్సుకత కలిగించాలని అనుకున్నారు. అయితే అందులో కొంతమేరకే సక్సెస్ అయ్యారు. సహజంగా పురాతన విగ్రహాలలో తెలియని శక్తి దాగి ఉంటుందని కొందరు నమ్ముతారు. అయితే అందులో దుష్టశక్తి ఉంటే ఎలాంటి వినాశనం జరుగుతుందో ఈ చిత్రంలో చూపించారు. అయితే ఇలాంటి దుష్టశక్తులను ఏదైనా రాజ్య సంస్థానంలోనో పురాతన మందిరాల్లోనో బంధించిన చిత్రాలను ఇప్పటివరకు చూశాం. కాని ఇందులో సువర్ణసుందరి విగ్రహంలో ఆ దుష్టశక్తి దాగి ఉండడమనేది కొత్త అంశం. బట్ అది ఎవరి దగ్గర ఉంటే వారికి నెగటివ్ థాట్స్ కలిగి తమ సొంత వాళ్లనే అకారణంగా అంతం చేయాలనే ఆలోచన కలుగుతుందని చూపడం కాస్తంత చిత్రమే. ఇలాంటి చిత్ర విచిత్రాల ఘటనలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే తెరమీద జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయి కుమార్, కోటా శ్రీనివాసరావు వంటి నటీనటులు కనిపించేసరికి కథలోని లోటుపాట్ల గురించి ప్రేక్షకులకు పెద్దంత దృష్టిపోదు. ప్రథమార్థం సువర్ణ సుందరి విగ్రహం మీద సాగినా ద్వితీయార్థంలో మల్టీస్టోర్డ్ బిల్డింగ్లోని లిఫ్ట్లో ఒకరొకరు ఒక్కో రకంగా ప్రాణాలు కోల్పోవడమనేది క్యూరియాసిటీని కలిగిస్తుంది. అయితే ఈ సన్నివేశాలను కలపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సాయికుమార్ లాంటి సీనియర్ నటుణ్ణి పోలీస్ ఆఫీసర్గా రంగప్రవేశం చేయించి అతని ద్వారా ఎలాంటి పరిష్కారం చూపకపోవడం వెలితిగా అనిపిస్తుంది. అలానే హిందూ మైథాలజీకి సంబంధించిన ఈ కథలోకి కళ్ళు లేని కబోది అయిన క్రిస్టియన్ ఫాదర్ను తీసుకురావడం, అతని ద్వారా ఆర్కియాలజిస్ట్కు బోధ చేయించడం సబబుగా అనిపించవు. ఇటు పూర్ణకు అటు సాక్షి చౌదరికి పేర్గా నటించిన ఇంద్ర, రామ్ పాత్రలను మరింత బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. ఇతర ప్రధాన పాత్రలను సత్యప్రకాష్, సత్యదేవ్, వీరభద్రం, అవినాష్, నాగినీడు తదితరులు పోషించారు. పగడ్బందీగా కథను రాసుకోవడం మీద కంటే దర్శకుడు గ్రాఫిక్స్ మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు. సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్లో తీసిన విషయాన్ని వాలే రోలింగ్ టైటిల్స్లో చూపించారు. ఓ రకంగా ప్రేక్షకులను కనికట్టు చేసే ప్రయత్నం చేశారు. పూర్ణ మీద చిత్రీకరించిన సెట్ సాంగ్ బావుంది. అలానే బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూవీని కాస్తంత నిలబెట్టాయి. సోషియో థ్రిల్లర్, హారర్ మూవీస్ను ఇష్టపడేవారికి సువర్ణసుందరి ఓ మేరకు నచ్చే ఆస్కారముంది. మొత్తానికి సినిమాలోని ప్లస్ పాయింట్స్ జయప్రద నటించడం, సోషియో థ్రిల్లర్ కావడం, సాంకేతిక నిపుణుల పనితనం. మైనస్ పాయింట్స్ ఆసక్తి కలిగించని కథనం, సరిగ్గా లేని క్యారెక్టరైజేషన్, పేలవమైన గ్రాఫిక్స్.